దేవుడు మనకు దయచేస్తున్నటువంటి వాక్య భాగాలు ఆయన గొప్ప కృపలో మనకు నేర్పిస్తూ ఉంటుండగా వాటిని మన హృదయాల్లో భద్రం చేసుకుని వాటి కొరకు మనము వేగిరపడాల్సిన అవసరం ఉన్నది. మనము రక్షింపబడి ఇతరుల రక్షణ కోసం మనము ప్రార్థన చేయాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠిస్తూ ధ్యానిస్తూ కొనసాగుతూ ఇతరులకు ఇలాగ చేయమని మనము తెలియపరిచే వారంగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క మాటలు మనము మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి, మన హృదయాల్లో ఉండాలి. తరువాత మనము ఇతరులకు తెలియపరచాలి. అదే ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యము మనం చదువుకుంటూ ఉన్నాం. సమయంలో గత వారము కొన్ని ఆలోచనలు చేసుకున్నాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు మనం చదువుకున్నాం. మరలా ఒకసారి చదువుకొని కొన్ని మాటలు మిగిలి ఉండగా వాటిలో కొనసాగుదాం. 16 నుంచి 23 వరకు చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. వాక్య భాగాలు దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఆ ప్రభు దినం మందిరంలో చేరి ఆరాధన క్రమంలో మీరు క్రమపరిచిన విధానము గొప్పది. మా ప్రభువుని మిక్కిలిగా ఆరాధించటానికి తద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మరలా నాయన వాక్య కూడికలోనికి తోడుకొని వచ్చారు. ఆయన ఎవరికి అక్కర, ఎవరికి కొరత, ఎవరికి లోటు ఉన్నదో అలాగే నాయన తీర్చే దేవుడు. అలాగే స్వరం వినబడుతూ ఉంటుండగా చేరువచ్చిన మాకు అవసరమైనటువంటి మాటలు మీ దాసుని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇవన్నీ కూడా మనము వివరించుకున్నాం. మరలా దానిని మనము ఇక ఉపోద్ఘాతంగా చెప్పుకున్న సమయము గతించిపోతుంది కాబట్టి మనము ముందుకు కొనసాగుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గద్దించినప్పుడు మనం ఏమవ్వాలండి? లోబడాలి. మనము లోబడిన జీవితం కలిగి ఉండాలి.
ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనము విసగకూడదు. ఆ గద్దింపు ఏంటి, ఎందుకు గద్దిస్తూ ఉన్నారు అని ఆత్మ పరిశీలన మనము చేసుకోవలసిన వారమైనా. ఇవన్నీ కూడా మరి చదువుకురమ్మన్నాను. చదువుకున్నారమ్మా అందరూను? మంచిది, చదువుకున్నవారు ఉంటే మంచిది, లేకపోతే చదువుకోనండి. ఇక మనం చూసినట్లయితే ఇవి పుటము వేయబడిన మాటలు. దీంట్లో కలపటం కానీ చెరపడం కానీ ఏమీ కూడా ఉండకూడదు. దేవుని మాటలు కాబట్టి వాటిని మనము జాగ్రత్తగా విని వాటిని గ్రహించి రక్షణ లేకపోయినట్లయితే రక్షింపబడటం, ఏదైనా మనము రక్షింపబడిన వారు ఏదైనా ఉన్నట్లయితే ఏం చేసుకోవాలి? దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు 17వ వచన భాగంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసారా, దిద్దుబాటు చేసుకోవటం అంటే అసహ్యం. నన్ను దిద్దుకోమంటారా, నాకేమీ తెలియదా అని అనుకుంటా ఉన్నాం మనం. కానీ మనకేమీ తెలియని వారం, ఎందుకు పనికిరాని వారం అని మనకు తెలియక మనము ఈ లోకములో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాం. ఏమన్నారు కింద మాటలో, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు చేసుకోవు కదా, నీ మాటలు వినబడే మాటలు వెనక్కి త్రోసివేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన కోసము ఆయన మన పాపములన్నిటినీ కూడా ఆయన క్షమించి ఏం చేశాడండి? ఆయన అగాధములోనికి పడవేశాడు. ఇక ఎన్నటికీ తిరిగి రాకుండా ఆయన మనలను, ఇప్పుడు ఆయన మాటలు విన్నటువంటి వారు చాలామంది, కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? అసహించుకుంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా మనము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక ఈ మాటలు మనం చూద్దాం. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఎక్కడ ఉంచుతానంటున్నాడు ఆయన? నీ కన్నుల ఎదుట, మన కన్నుల ఎదుట ఉంచి, వరుసగా ఉంచి నిన్నేం చేస్తానంటున్నాడు ఆయన? గద్దిస్తానంటున్నాడు. కాబట్టి మనం గద్దింపుకి ఏమవ్వాలి? లోబడే వరంగా ఉండాలి. అయితే మనం చూసినట్లయితే మరి జీవము గల దేవుని లో పడుట, ఆయన చేతిలో పడుట మనకేమనుకున్నాము? భయంకరం, భయంకరం. ఆయన చేతిలో పట్టడానికి చూడకూడదు మనము, అది ఎంతో భయంకరం. ఇప్పుడు 90వ కీర్తన 8వ వచన భాగంలో ఏముంది చూడండి. 90వ కీర్తన 8వ వచన భాగంలో ఏముంది? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు. మనం ఎవరము కూడా ఇది చేశాము అది చేశామని చెప్పక్కర్లేదు. ఆయన ఎదురుగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందండి? మన రహస్య పాపాలన్నీ కూడా ఒకటి ఒకటిగా మనమే బయట పెడతాం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు 8వ వచన భాగంలో, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడతా ఉన్నాయి. ఎవరికి తెలియలేదులే, ఎవరు చూడలేదులే అని మనం అనుకుంటా ఉన్నాం. దేవుడి మాటలు మనం ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. మనం ఆ రోజు అప్పటి వరకు దేవుడు మనకి ఏమి శిక్షిస్తాడో మనకు తెలియదు. కానీ రక్షింపబడిన వారు ఏమి చేసినా ఎలా ఉన్నా ఆ తీర్పు దినములోకి వెళ్ళే వారందరూ కూడా ఏం చేస్తారంటున్నాడు ఆయన? శిక్షిస్తారంటున్నాడు. భయంకరమైనటువంటి విధానం దేవుని తీర్పు. మరి జాగ్రత్త పడాలి మనం. దేవుని మర్చివారులారా దీనిని యోచించుకోనండి. దేవుని మర్చిపోతూ ఉన్నాం. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనుకుంటా ఉన్నాం. అది ఎంతో భయంకరమని ఆ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు 9వ అధ్యాయము 17వ వచన భాగం చూడండి. కీర్తనలు 9:17.
దుష్టులను దేవుని మరచి వారందరూ కూడా ఏమవుతారండి? పాతాళములోనికి దిగిపోదురు అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనము చూసినట్లయితే ఈ లోకములో దుష్ట ఆలోచనలు, దుష్ట బుద్ధులు కలిగి ఉంటాం. ఇది ఎవరి నుండి వస్తుంది? ఎవరి నుండి వస్తుందండి? సాతాను. ముందుగా అది పడద్రోయబడింది. ఆ సాతాను ఈ లోకములో తిరుగులాడుతూ, ఈ లోకమే ఆయన అధికారంగా ఉంటుకుంటూ అందరినీ కూడా దుష్టులుగా చేస్తుంది. దుష్టు నుంచి వచ్చిన స్వభావము దుష్టత్వము. దుష్టులను దేవుని మరుచు జనులందరూ కూడా, అసలు పాతాళం ఎవరి కోసం సిద్ధపరిచాడు దేవుడు? పాతాళం మనుషులకు, ఆయన సృష్టించిన మనుషుల కోసం దేవుడు పాతాళం ఎందుకు సృష్టిస్తాడు మనం చెప్పండి? ఆయన సృష్టించిన సృష్టి మనము, ఆయన చేతిలో మనల్ని చెక్కున్నాడు. తల్లి గర్భంలో పిండంగా చేశాడు. తల్లి గర్భం నుండి మనం ఉద్భవింపబడ్డాం. అన్నీ దేవుడు చేశాడు. నవమాసం నిండిన తర్వాత దేవుడు మనలను ఉద్భవింపజేశాడు. ఆయన మనల్ని చంపటానికా? ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళంలో దిగిపోతారు. ఈ యొక్క సాతాను కోసం ఏర్పాటు చేసినటువంటి అగ్నిగంధకములో ఈ దుష్టుల యొక్క అనుసరులు అందరూ కూడా వారితో పాటు ఏమవుతారు? పాతాళములో దిగిపోవుదురు. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు 50వ అధ్యాయంలో. మనం ఆ మాటలు చూడవలసిన వరమైన. అయితే ఇక్కడ చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10:31 చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచన భాగం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఈ మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు వాక్యాన్ని చూసాం. కాబట్టి మనము దేవుడు ఏం చేస్తారన్నాడు? వారిని చీల్చివేస్తాను అంటున్నాడు. మనము చూసినట్లు 50వ కీర్తనలో 22వ వచన భాగంలో ఏం చెప్తున్నాడు ఆయన? దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును. అది ఈ లోకములో నుండి మనము, ఈ లోకములో ఉన్నంతకాలము, జీవించినంతకాలము ఆయన మాటలు వినకుండా సాతానుకు దాసులమై జీవిస్తూ కొనసాగినట్లయితే, అలాగే ఉండి మరణించినట్లయితే ఏమంటున్నాడు ఆయన? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఏం చేస్తానంటున్నాడు? చీల్చివేస్తాను. మనము పొయ్యిలోకి పొలాలు ఏం చేస్తాము? చీల్చుకుని, చిన్నవిగా చేసుకుని చీల్చుకుని అప్పుడు పొయ్యిలో మనం పెట్టుకుంటాం. కట్టెలు చీల్చున్నట్లుగా చీల్చివేస్తాడు. తప్పించువాడెవడును. అక్కడెవడున్నాడండి? అక్కడ ఎవరుంటారు? తప్పించువారు ఎవరు కూడా లేనే లేరు. కాబట్టి మనము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వచన భాగంలో త్వరగా వెళ్దాం. మరి అమ్మ ముందు మాటలు తెలియకపోతే మరి అర్థం కావట్లేదు కదా. 23వ వచన భాగం చదవండి. 50వ కీర్తన. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొనెను. మార్గాన్ని ఎవరు సిద్ధపరుచుకున్నారో వారు స్తుతియాగాన్ని అర్పిస్తారు. ఎందుకని అర్పిస్తున్నారు? ఆ మాటలోనే ఉంది. ఎందుకని అర్పిస్తున్నారు? నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు, వాడు రక్షింపబడ్డాడు. అందుకే నాకు స్తుతియాగము అర్పిస్తూ ఉన్నాడు. మనం ఇంతవరకు రక్షింపబడిన వాళ్ళందరము కూడా ఆరాధనలో కొనసాగాం. ఏమి అర్పించాము? మన స్తుతియాగం ఏమి అర్పించాము? మన జిహ్వ మన నోటితో ఆయనను
స్తుతించాం, గణపరిచాం. అంతకంటే మనం ఏమివ్వగలం? స్తుతియాగ ద్రవ్యాలు ఆయనకు సమర్పించుకున్నాం. వాటితో మనం ఏం చేసాము? మహిమపరచబడి ప్రభువుని మహిమపరిచాం. అందుకే స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. ఆయనే ఎందుకు అర్పించాలి, ఆయనే ఎందుకు మహిమపరచాలి అంటే కింద వచ్చిన భాగంలో నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నాడు. ఏ మార్గం అది? నేనే మార్గమును సత్యమును. ఆ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన పాపాలు కడబడ్డాయి, అగాధ జలంలో పడబడి తూర్పుకి పడమటి ఎంత దూరం ఉంటుందో అంత దూరపరిచాడు. కాబట్టి వారు అర్పించినది ఆయన మహిమపరచబడుతున్నాడని ఇక్కడ తెలియజేయబడుతుంది. మూడవ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథమే 3వ అధ్యాయము 3వ వచనం భాగం. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూసారా? ఇప్పుడు అర్పించేవాడు ఎలా ఉంటాడు? ఆయనే తల ఎత్తుతాడు. ఆయన తల దించువాడుగా ఉండడు. ఆయనను కలిగి ఉన్న వారికి దేవుడు ఎలా చేస్తానన్నాడు? తలగా చేస్తాను కానీ తోకగా మిమ్మల్ని నేను చేయనన్నాడు. ఇప్పుడు కేడెముగా ఉంటాడు ఆయన. నీవే నాకు అతిశయాస్పదం. అతిశయం మనము ఎవరిని బట్టి అతిశయించాలి? ఈ లోకంలో ఉన్న ధనాన్ని బట్ట, మనుషులను బట్ట, అందాన్ని బట్ట, పలుకుబడిని బట్ట, దేన్ని బట్టి? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను బట్టి. మనం ఈ లోకంలో ఎన్ని అనుభవిస్తున్నామంటే ఎవరు కారణం? దేవుడే. మనలో కన్నా తల్లి తండ్రులు. అదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను, ఆయన యందు అతిశయించాలి. ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. దేనిని బట్టి కూడా మనము చూసినట్లయితే ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎవరైనా? సిమియోను. యేసుక్రీస్తు ప్రభువు జన్మించకుండా, ఆయనను చూడకుండా ఆయన ఈ లోకము విడవడని ప్రవక్తల ద్వారా ప్రవచనం ఉంది. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయనను గురించి సిమియోను పలుకుతున్న మాట ఇది. ఏమని పలుకుతున్నాడు? నాదా, నాదా. ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని నాదా అంటున్నాడు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. నిన్ను చూశాను. ఏం చూశానని చెప్తున్నాడు ఆయన? కింద చదవండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అన్యజనులలో దేవుడు ధన్యతనందుతున్నాడు. ఆయన వచ్చినటువంటి జనాంగము ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగం ఏం చేసింది? ఆయనను తిరస్కరించింది. పిలాతు ద్వారా ఆయనను సిలువ వేయించింది.
వారు తిరస్కరించడం ద్వారా అన్యజనులమైన మనమందరము కూడా ఈ లోకములో ఆ రక్షణ భాగ్యం మనకు దొరికింది. అర్థమవుతుంది అండి? ఈ అన్యజనాంగం ఏంటి రక్షణ అని ఇక్కడ ఆయన ప్రవచనం ఏంటో కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. ఆయన ఎలా వచ్చాడు? ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మనం చదువుకుంటాం. ఏమనుంది? వెలుగు. ఏ వెలుగు మాట చెప్పండి. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తుంది. అదే ఇక్కడ మనం చదువుకుందాం. చూడండి. నిన్ను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, పై వచనం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. సరే, ఆ మహిమ ఇశ్రాయేలు జనాంగము తెలుసుకున్నట్లుగా తరువాత నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసా. ఆయన లోకాన్ని రక్షించటానికి ఈ లోకములోనికి వచ్చిన క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తు లోక రక్షకుడు. కాబట్టి ఆయనను చూసి కన్నులారా తనివి తీరా చూసి నేను ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? కన్నులారా చూస్తాను, నేను నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముగా పోనిస్తున్నా. అప్పుడు వచ్చింది ఆయన సమాధానం. ఈ లోకములో సమాధానము లేనప్పుడు, అక్రమం విస్తరించినప్పుడు, అవినీతి ప్రబలినప్పుడు ఆయన శాంతిని సమాధానము దయచేయటానికి ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే కుటుంబాల్లో సమాధానం లేదు, కరువైపోయింది. సమాజంలో సమాధానం, సంఘాల్లో సమాధానం, లోకంలో సమాధానం, ఎక్కడ చూసినా ఏమున్నాయి? యుద్ధాలు, కలహాలు, ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా రెడీ అవుతూ ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు. సమాధానం లేదు, శాంతి లేదు. కాబట్టి ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉంటుండగా మన జీవితాలు ఎలా ఉన్నాయి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా రక్షణ మన కోసము సిద్ధం చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. అలాగా లేచిన వారెవరూ కూడా లేరు. అంతేకాదు, ఆయన లేచిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో? 11 మార్లు చూసారా? అందరూ చూస్తుండగా ఆయన ఏమయ్యాడు? ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా రాబోతూ ఉన్నాడు. మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. ఆకాశ మండలం మీద రాబోతూ ఉన్నాడు. సిద్ధపడ్డారా? ఆయన ఇచ్చినట్టు రక్షణ సిద్ధపడతా ఉన్నారా? ఈ సిద్ధపాటు లేకుండా ఎంతమంది లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సిద్ధపాటు లేదు. ఈ లోకంలో అన్ని సిద్ధపాట్లు ఉన్నాయి, అసలు అవసరమైన సిద్ధపాటు లేదు. ఈ సిద్ధపాటు లేకుండా ఎంతమంది లోకం విడిచి వెళ్ళారు, తీర్పుకు గురి అయిపోతూ ఉన్నారు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, చీల్చివేస్తాను, మిమ్మల్ని కాపాడేవాడెవడు కూడా. ఎంత కాలం బట్టి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. 2025వ సంవత్సరం. ఈరోజు ఎంత తారీఖు? ఈరోజు ఎంత? 23వ తారీఖు. ఇప్పుడు వరకు సువార్త వింటానే ఉన్నాం మనం. ఇప్పుడు వరకు వింటానే ఉన్నాం. మార్పు ఎప్పుడు వస్తుంది? ఎంతోమంది మనకంటే బలమైన వారు, అందమైన వారు, అలాగే విద్యావేత్తలు ఎంతోమంది ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు పనికిరాని మనలను దేవుడు ఈ రీతిగా ఉంచాడు. ఈ విధంగా దేవుని మాటలు వినే భాగ్యం ఇచ్చాడు.
ఎంతమంది వేదనలో ఉన్నారు, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఏమిటో మనం బాగానే ఉన్నాం కదా. ఎవరి మట్టుకు వాళ్ళే బాగా ఉంటే మిగతా వాళ్ళు గౌరవం ఏమక్కర్లేదు మనకి. పక్క వాళ్ళు కూడా మనం పట్టించుకోం. కాబట్టి దేవుడు చెప్తా ఉన్న మాటలు మనం నిరర్ధకం కాదు, జాగ్రత్త పడాలి. ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనకు రక్షణ సిద్ధము చేశాడు. కాబట్టి మనం చూసినట్లయితే రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచన భాగం త్వరగా కొన్ని మాటలు చూద్దాం. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి, చూసారా ఏమయ్యాడైనా? మనము అపరాధముల చేత అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు ఆయన. మనము నీతిమంతులుగా తీర్చబడటానికై లేపబడ్డాడు. మరణము పునరుత్థానం. మరణించిన వాడు అలా ఉండిపోలేదు. మరణ 3వ రోజుని పునరుత్థానుడయ్యాడు. ఇదే మనము దేని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మరణించాడు. మన పాపాల నిమిత్తం, మనం చేసిన దోషాల నిమిత్తం, మన యొక్క దుష్ట పనుల నిమిత్తం, దుష్ట కార్యాల నిమిత్తం. కాబట్టి ఆయన ఏమయ్యాడు? మరలా మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. క్రీస్తు ప్రభు ఆ తండ్రి ఆయనను మరణ బంధకాల్లో ఉంచలేదు, లేపాడు. అందుకే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? నా ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, నా ప్రాణము నేను తీసుకోవటానికి అధికారం ఉంది. అది తండ్రి వల్ల పొందాడు. ఆయనకే కాదు, దేవుడు మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఆయన రక్తములో ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారందరికీ కూడా ఆయనుండు స్థలములో మనము కూడా ఉండునట్లుగా ఆ మహిమను చూడటానికి ఆయన మనకు ఆ మహిమను సిద్ధపరుచున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి! చూసారా, ఆ మహిమను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మనకు స్థలాలను సిద్ధపరచ వెళ్ళాడు, మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా బిడ్డలు రావాలి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆ మాటల గురించి మనం చూసినట్లయితే ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, అక్కడే ఉంటుంది కింద. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్ముకోవాలి. ఎవరైనా నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే విశ్వసించాలి. విశ్వాసం లేకుండా ఎవరు కూడా చూడలేరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం మూలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. అక్కడ సుమోని ఏమన్నాడు? సుమోని గారు ఏమన్నారండి అక్కడ? నాదా, అన్యజనులకు నీవు సిద్ధపరిచిన రక్షణను నా కన్నులారా నేను చూశాను. ఇప్పుడు నేను సమాధానముగా పోనిచ్చుచున్నావు. ఆ సమాధానం లేదు ఈ లోకంలో. ఆ సమాధానము కలుగజేయడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆ సమాధానం పొందుకోవాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. ఇంకా 6వ వచన భాగం చూడండి. అదే 6వ వచన భాగం. ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం బలహీనమై ఉన్నాం, భక్తిహీనులమై ఉన్నాం. ఎందుకు
ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? భక్తిహీనుల కొరకు ఆయన ఎప్పుడు చనిపోయాడు? నిండు యవ్వనంలో ఆయన ఈ లోకం విడిచి మన కోసము యాగమైపోయాడు. మన కోసము చేసినటువంటి త్యాగము ఎంత గొప్పదో. 10వ వచన భాగం చూడండి, 8వ వచన భాగం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. బలహీనులమై ఉండగా చనిపోయాడు మన కోసము. మనం పాపులముగా ఉండగా చనిపోయాడు. తర్వాత 10వ వచన భాగం, 9వ వచన భాగం చూడండి. సరే, 10 చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించొచ్చి చేత మరి నిత్యముగా రక్షింపబడతాము. మనము బలహీనులమై ఉండగా చనిపోయాడు. మనము భక్తిహీనులుగా ఉండగా చనిపోయాడు. మనము పాపులమై ఉండగా చనిపోయాడు. మనము శత్రులమై ఉండగా చనిపోయాడు ఆయన మనల్ని విడిపించటానికి, మనకు సమాధానం ఇవ్వటానికి. ఈ సమాధానం ఇంకా పొందుకోకుండా ఎంతమంది ఉండిపోయారు? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నాం. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అనుకుంటా ఉన్నాం. రేపేమి జరుగునో మనకి తెలియదు. ఆయన తెలియజేస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనము 11వ వచనం చదవండి. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రక్షింపబడిన వారందరూ కూడా సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఇంకా రక్షింపబడిన వారిలో కూడా చాలామంది సరిగా లేనటువంటి వాళ్ళు ఏముండదండి? అలాగే మీరు ఎలాగనుకుంటున్నారో అంతే. సమాధానం లేదు, మాలో సమాధానం లేదని చెప్పుకుంటూ ఉన్నారు. రక్షింపబడిన వారిలో కూడా సమాధానం లేకుండా ఉంటే ఇంకా రక్షింపబడని వారి సంగతి ఏంటి? మనమేమో మందిరంలో ఒకలాగా చేసి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వారితో కలిసిపోయి ఆ పనులు ఈ పనులు చేస్తామంటే వాళ్ళు ఏమనుకుంటారండి? అక్కడ అలా చేస్తున్నారు, ఇక్కడ ఇలా చేస్తున్నారు, మనతోడు చేస్తున్నారు కదా. ఏది మాదిరేది? ఏదైనా చేస్తుంటే అలా చేయకూడదు బాబు అని చెప్పగలిగే స్థితి మనకు అక్కడ వస్తుంది. మనము సమాధాన స్థితిలో ఉంటే వారికి కూడా మనము సమాధాన స్థితి పొందండి. ఎంతకాలం ఈ దుష్టస్థితిలో ఉండిపోతారు అని చెప్పగలం. కాబట్టి సమాధాన స్థితికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రోమపత్రికే 10వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. చూడండి. సరిపోతుంది. ఇప్పుడు 8 నుంచి చదువుకుందాం. చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడుంటుంది? యేసుక్రీస్తు ప్రభు ఈ క్రొత్త నిబంధన చేయడానికి కారణం ఏంటి? ఎప్పుడు వినలేదు మనం. పాతది సరిగానప్పుడే క్రొత్త నిబంధన వస్తుంది. ఇప్పుడు సర్లే ఒకసారి చూద్దాం. మరి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం పదవచన భావం చదువు. ఆ దినములైన తరువాత
ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలయందురు. వారిలో ఎవడును సరిపోతుంది, ఇంటి దగ్గర చదువుకోనండి. కాబట్టి మనం చూసినట్లయితే 13వ వచనం చదవండి. ఇప్పుడు ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. పాతది అదృశ్యమవటానికి సిద్ధముగా ఉన్నది. క్రొత్త నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఇప్పుడు ఆ వాక్యం చదువుకుందాం. చూడండి, 8వ వచన భాగము రోమాపత్రిక. దీనికోసం ఆ మాట కూడా తీయవలసి వచ్చింది. 8వ వచన భాగం చూడండి. అదేమని చెప్పుచున్నది వాక్యము. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచన భాగం తీసుకున్నారా? అక్కడే ఉన్నారా? చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు. ఇప్పుడు వరకు మనం విన్న వాక్యం అంతా కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, మనం వింటూ ఉన్నాం. ఈ వాక్యం అంతా కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మన హృదయంలో. మరి అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే మరి ఇంకా చదువుకోనండి. ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు విశ్వాస వాక్యము ప్రకటింపబడినప్పుడు విశ్వాసముతో నమ్మకంతో మనం దాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి. నమ్మకం లేకపోతే, ఇప్పుడు వేసుకునే మందు నమ్మకం లేకుండా వేసుకుంటే, వాళ్ళు వేసుకోమన్నారు కాబట్టి వేసుకున్నాను, లేకపోతే నేను ఎందుకు వేసుకుంటానంటే అది విశ్వాసము. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, 9వ వచన భాగం చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చూసారా? మనం చూసినట్లయితే మన నోటితో ఒప్పుకోవాలి. కొంతమంది అవసాన స్థితిలో ఉన్నప్పుడు ఏమంటారు? అవసాన స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే, నువ్వు ఈ మాటలు చెప్పు, ఈ మాటలు చెప్తే నువ్వు రక్షింపబడతావు, పరలోకరాజ్యం వెళ్ళిపోతావు. ఎలాగా చెప్తాడైనా? ఎలా చెప్తారు చెప్పండి? ఆయన నోటితో చెప్తున్నాడు, హృదయంలో విశ్వసించాడా? లేదు. ఎంచేతంటే వాళ్ళ యొక్క భ్రమ. ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నవారు అనారోగ్యాలతో ఉన్నప్పుడు దేవునికి వాక్యాన్ని విన్నప్పుడు, అప్పుడు రోగిగా పడి ఉండి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ మాటలు పలుకు నీవు రక్షింపబడతావు అంటే అర్థం ఉందా? ఏం చెప్తున్నది వాక్యము? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు 10వ వచన భాగం ఎలా అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో. అది లోపల లేకపోతే మనం మాటలు పలికించేస్తే వచ్చేస్తాయా? ఆలోచన చేసుకుందాం, మనమైనా ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యము మన దగ్గర ఉంది, మన చేతుల్లో ఉంది. అది మన హృదయంలో ఉండాలని కోరుతున్నాడు దేవుడు. వాక్యం నమ్మాలి, విశ్వసించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఇప్పుడు ఆ మాట చదువుకొని ముగించుకుందాం ఈ మాటలు. ఇప్పుడు 51 కీర్తన 23వ వచన భాగం చూడండి. స్తుతియాగం అర్పించేవాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచుదును. కాబట్టి రక్షింపబడిన వారు స్తుతియాగము అర్పిస్తారు. ఇప్పుడు ఆఖరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచన భాగం చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము
దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము. అది ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆ జిహ్వాఫలాన్ని మనము అర్పించాలి. మనము కొంతమంది అంటారు, ఆయన రక్తములో ఆయన యొక్క శరీరములో పాలు పొందితే దేవుని రాజ్యం వెళ్ళిపోతావు. ఇష్టం లేకుండా పుచ్చుకుంటే దేవుని రాజ్యం వెళ్ళిపోతామా? చెప్పండి, మీరేనే చెప్పండి. సరే, జిహ్వతో నోటితో ఒప్పుకోవాలి, ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడు అని ఒప్పుకోవాలి, ఆయన నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని చెప్పుకోవాలి. నా కోసం ఆయన నా పాపముల కోసం మరణించాడు, నన్ను తిరిగి లేపడం కోసం ఆయన లేపబడ్డాడు అని మనం ఒప్పుకోవాలి. అప్పుడే మనకు రక్షణ భాగ్యం దొరుకుతుంది జిహ్వతో. కాబట్టి మనం చూసినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము. ఇంకా ఆయన నామాన్ని ఒప్పుకొని వారెవరు? ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల దినం. మరి సమయం జారవేడకుండా ఆయనను రక్షకునిగా అంగీకరించాలని ఈ మాటలు మనకు తెలియజేయబడతాము.